వెల్కమ్ టు ది లియో. ఏపీ రాజకీయాల్లో రోజుకొక సంచలనం జరుగుతుంది, మనందరికీ తెలుసు. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అయితే కలవడం జరిగింది. మనకు తెలుసు, గతంలో తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేసుకుని ప్రస్తుతం రెస్ట్లో ఉన్నాడు ఆయన. అయితే వాస్తవానికి పరామర్శ అనేది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరొక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం అనేది పెద్ద విషయం కాదు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా పరామర్శించడం జరిగింది. అయితే 20 రోజులు, దాదాపు 20 రోజులు ఆయన శస్త్రచికిత్స జరిగి ఆయన పడిపోయి 20 రోజులు గడిచిన తరువాత ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేసీఆర్ని కలిశాడు? వాస్తవానికి పైకి కలయిక అనేది పరామర్శ పేరుతో ఉన్నప్పటికీ కూడా రాజకీయ కోణంలో సాగింది. దాదాపుగా గంటకు పైగా చర్చలు నడిచాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ నుంచి కొన్ని సూచనలు సలహాలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి ఇప్పుడు వచ్చినట్టుగా తెలిసింది. అయితే దానికి పరామర్శ పేరు. మీకు ఇంకా ఓ విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక టూర్ గానే ముందుగా ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రశ్నకు తెలుస్తుంది. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పరామర్శ అనేది అకస్మాత్తుగా జరిగింది. ఆయన పరామర్శకు వచ్చే వరకు కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. మరి కేసీఆర్ కన్నా తెలుసో లేదో మనకైతే తెలియదు, కానీ బయటకు మాత్రం ఏమీ రాలేదు. సడన్గా కేసీఆర్ను కలిసిన తరువాత మాత్రమే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను పరామర్శించారని చెప్పి వార్తలు రావడం మొదలైంది. అంటే ఒక రకంగా ఇది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఒక భేటీ. పైకి పరామర్శ అని పేరు ఉన్నప్పటికీ కూడా రాజకీయ భేటీగానే విశ్లేషకులందరూ కూడా చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం గంటకు పైగా జగన్మోహన్ రెడ్డి అక్కడ స్పెండ్ చేయడం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా 5 నుంచి 10 నిమిషాలకు మించి ఉన్న సందర్భాలు ఎక్కడా కూడా లేవు. గతంలో కూడా అనేక మంది కేసీఆర్ పరామర్శకు వస్తే ఎవరు వచ్చినా 5 నిమిషాలు 10 నిమిషాలే కానీ అంతకు మించి అక్కడ ఉన్న ఘటనలు లేవు. బట్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఉన్న బంధం మనకు తెలిసిన విషయమే. గత 5 ఏళ్లుగా 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కేసీఆర్ ప్రముఖ పాత్ర వహించాడు, తెర వెనుకుండి కథ నడిపించాడు అనేది బహిరంగ సత్యం, అది కాదనలేని సత్యం. అలాగే ఇప్పుడు 2023 ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ను గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి తన సాయశక్తుల తన బలాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ఉపయోగించే ప్రయత్నం చేశాడు. బట్ దురదృష్టవశాత్తు కేసీఆర్ ఓడిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయినప్పటికీ కూడా తెలంగాణలో ఎదురైన పరిస్థితుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని చెప్పి కొన్ని సూచనలు సలహాలు జగన్మోహన్ రెడ్డికి చేసినట్టుగా తెలిసింది. తెలంగాణలో మొన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులు ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేయకుండా జాగ్రత్త పడాలని, ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొన్నిటిని ఆయుధంగా వాడుకుని కేసీఆర్ మీద యాంటీని క్రియేట్ చేసిందో అలాంటి యాంటీ అక్కడ క్రియేట్ అవ్వకుండా ఉండటం కోసం కూడా కొన్ని సూచనలు సలహాలు కేసీఆర్ చెప్పినట్టుగా తెలిసింది. అయితే చెప్పాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న బంధం చాలా బలమైన బంధం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, నిజంగా పరామర్శ అయితే 20 రోజుల వరకు ఎందుకు రాలేదు? కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితం ఉంది. ఒకనొక దశలో వాళ్ళింటికి వీళ్ళింటి వాళ్ళకి వెళ్ళారు, కేకులు కూడా ఒకరి నోట్లో ఒకరు తినిపించుకున్నారు, మనందరికీ తెలిసిందే. బట్ కేసీఆర్ని ప్రముఖులందరూ పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు పరామర్శించాల. మరి ఎందుకు పరామర్శించాల జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఎందుకు పరామర్శించాడు అనేది $1 కోటి ప్రశ్న. అది ఆయనే సమాధానం చెప్పాలి. పోనీ ఖాళీ లేక అంటే అక్కడ ఏపీలో ప్రస్తుతానికి ఆయన చేసింది కూడా ఏమీ లేదు. హైదరాబాద్ వచ్చేయడానికి గట్టిగా 1-2 గంటల సమయం, అంతకు మించి ఆయనకి పట్టే అవకాశమే లేదు. ఈ మధ్యలో అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. కనీసం మాట వరుసకు కూడా ఎప్పుడు కేసీఆర్కి పరామర్శ చేసినట్టుగా కూడా ఎక్కడ వైసీపీ నుంచి అయితే మనం అయితే వినలేదు. మరి ఎందుకు ఇప్పుడు అకస్మాత్తుగా కలిశాడంటే కేవలం రాజకీయ భేటీ. ఒక పక్క తెలుగుదేశం పార్టీ జనసేన చాలా బలంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల మీద కేసీఆర్కి స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి, అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్కి కూడా అవగాహన ఉంది కాబట్టి తాను చేసిన తప్పులు మరొకసారి చేయొద్దని చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డిని పిలిపించాడని చెప్తున్నారు. లేదు, కేసీఆర్ సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదని చెప్పి కొంతమంది చెప్పడంతోనే కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి కలిశాడని మరికొంతమంది చెప్తున్నారు. బట్ ఇది పరామర్శ అనేది మాత్రం కేవలం పైకి అందరికీ కనపడేది మాత్రమే, కానీ పరామర్శ కాదు, కీలకమైన రాజకీయ భేటీ. ప్రతివ్యూహాలకు సంబంధించి కేసీఆర్ నుంచి సూచనలు సలహాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో చంద్రబాబు సమర్థత గురించి, చంద్రబాబు యొక్క చాణక్యత గురించి బాగా తెలిసిన నేతల్లో కేసీఆర్ ఒకడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారి గురించి పెద్దగా తెలియదు, కానీ చంద్రబాబు గారి గురించి దగ్గరగా చూసిన వ్యక్తి, ఆయన యొక్క వ్యవహార శైలి తెలిసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేసీఆర్. కాబట్టి చంద్రబాబుని తక్కువ అంచనా వేయొద్దు. ఖచ్చితంగా ఆయన వ్యూహాలు ప్రతివ్యూహాలన్నీ కూడా చాలా పదునుగా ఉంటాయి. ఆల్రెడీ ఆయన ఒక్క మాట మాట్లాడకుండానే తెలంగాణలో బీఆర్ఎస్కి గట్టి దెబ్బ కొట్టాడు. ఆయన
చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడకుండానే బీఆర్ఎస్ను భారీ నష్టాన్ని చేయించారు, మనందరికీ తెలిసిన విషయమే. సరే, అది అది స్వయంకృతాపరాధంగా భావించాలి. ఎందుకంటే చంద్రబాబు అరెస్టు సమయంలో కేసీఆర్ స్పందించకపోవటం, అదే సమయంలో చంద్రబాబు గారి అరెస్టు పట్ల కేటీఆర్ నెగిటివ్ కామెంట్స్ చేయటం, ఇక్కడ ఎవరైతే సానుభూతి తెలుపుతున్నారో వారందరినీ అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఇలాగ వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధమే వాళ్ళని ముంచేసింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీని ఎప్పుడైతే విరమింపి పక్కన పెట్టారో ఆటోమేటిక్గా ఓట్ షేర్ అంతా కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది అనేది విశ్లేషకుల అంచనా. అంటే చంద్రబాబు గారు నోరు విప్పకుండానే బీఆర్ఎస్కు భారీ దెబ్బ కొట్టారు. కాబట్టి అలాంటి చాణక్యత ఉన్న చంద్రబాబు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన వ్యూహాలు ప్రతి వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ అయితే హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇక జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే కాపు ఓటు, ఇప్పుడు ప్రధాన సమస్య ఎక్కడొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి ఈ కాపు ఓటును చేల్చాలి. ఒకవేళ అది కానీ తెలుగుదేశం పార్టీకి యాడ్ అయితే, అంటే పవన్ కళ్యాణ్ రూపంలో తెలుగుదేశం పార్టీకి యాడ్ అయితే అది జగన్మోహన్ రెడ్డికి మైనస్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ కాపు పైన ఎలాగా కలిసిపోయారు, దాన్ని ఏం చేయలేం మనం. కానీ కింద ఓటు విషయంలోనైనా దాన్ని చీల్చే ప్రయత్నం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అది ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతోనే కేసీఆర్ సూచనలు సలహాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎనలేని ప్రేమ కురిపించాడు కేసీఆర్. బట్ రాజకీయాల్లో చివరి సరిచి కొట్టేటప్పటికి 4 విమర్శలు చేసినప్పటికీ కూడా మనం గతంలో చూసాం. ఎన్నికల ప్రచారం సమయంలో ఆంధ్రాలో రోడ్లు చూడండి, ఏపీ మన తెలంగాణలో రోడ్లు చూడండి, అక్కడ కరెంటు చూడండి, ఇక్కడ కరెంటు చూడండి అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు. బట్ అది ఎన్నికల్లో రాజకీయ వ్యూహంలో భాగమే తప్ప అవి వాస్తవంగా మనస్ఫూర్తిగా చేసిన వ్యాఖ్యలు అయితే కావు. ఏది ఏమైనా ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడం అనేది పెను దుమారం రేపుతుంది. అసలు ఎటువంటి సూచనలు ఇచ్చారు, ఎటువంటి సలహాలు ఇచ్చారు, అవి మరి ఆంధ్రాలో వర్కౌట్ అవుతాయా, తెలుగుదేశం పార్టీ జనసేనను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయా అని చెప్పి రకరకాల అనుమానాలు అయితే లేవనెత్తుతున్నాయి. దాంతోపాటు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో పార్లమెంటు ఎన్నికల్ని క్లీన్ స్వీప్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో అవసరం అవ్వచ్చు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో కన్నా మెజారిటీ సీట్లను గల గెలుచుకోగలిగితే కొంత బలం అయితే ఉనికిని కానీ బలాన్ని కానీ చాటుకున్నట్టుగా ఉంటుంది. ఓటమి ప్రభావం అనేది కొద్దిగా తగ్గుతుందని చెప్పి కేసీఆర్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సహాయ సహకారాలు ఇరు పార్టీలు అందించుకోవాలి, ఇరు నేతలు అందించుకోవాలని చెప్పి ఒక సూచనకు సలహాలుగా అయితే వచ్చినట్టు తెలుస్తుంది. మరి కేసీఆర్ సూచనలు సలహాలు ఏపీలో ఫలిస్తాయా అనేది ప్రధానంగా ఇక్కడ చర్చ. ఎందుకంటే ఆంధ్రాలో పరిస్థితులు వేరు, తెలంగాణలో పరిస్థితులు వేరు. ఇక్కడ మనం విషయం స్పష్టంగా మాట్లాడుకుంటే తెలంగాణలో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ 1000 రెట్లు పరిపాలన బాగుంది, అందులో సందేహమే లేదు. ఏది జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఏదో ఎక్కడన్నా ఒకటి లోటుపాట్లు ఉంటే అది పక్కన పెడదాం. కానీ ఇక్కడే ఇంత ఘోరంగా దెబ్బతిన్నారు అంటే అసలు ఆంధ్రాలో పరిపాలనే లేదు, పైగా పాలన మొత్తం కూడా అత్యంత అధ్వానంగా విధ్వంసంగా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఇచ్చిన సూచనలు సలహాలు అక్కడ వర్తిస్తాయా? ఆంధ్రాలో ఉన్న పరిస్థితులు తెలంగాణ ఉన్న పరిస్థితులు ఒకటేనంటే దాదాపుగా కాదని చెప్పొచ్చు. ఇక్కడ కొద్ది భావోద్వేగాలతో కూడిన పరిస్థితులు ఉంటే అక్కడ విషయాలు వేరు, అక్కడ కులాలకు సంబంధించిన లింక్ ఎక్కువగా ఉంటుంది ఆంధ్రాలో. సో కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చాడో మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇదే సమయంలో మళ్ళీ షర్మిల ఒక కాక. షర్మిల ఎప్పుడైతే ఢిల్లీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందో దాని ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుంది, తదుపరి ఆంధ్రాలో చెల్లిగా అడుగు పెడితే ఎటువంటి స్టెప్ వేయాలి అనే విషయాల మీద కూడా కేసీఆర్ సూచనలు సలహాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తన తెర వెనక గురువైనటువంటి కేసీఆర్ని అయితే ఈరోజు అకస్మాత్తుగా పరామర్శించడం అనేది రాజకీయ వ్యూహంలో భాగమే. కేసీఆర్ నుంచి కొన్ని సూచనలు సలహాలు తీసుకోవడం కోసమే ఈరోజు పరామర్శకు వచ్చాడనేది మాత్రం బయట నడుస్తున్న టాక్.